రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, యేసయ్యతోని జీవితము నిత్య జీవన మకరందము. రక్షణ మాధుర్యం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె నరేష్ బాబు గారు దైవ వాక్యాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా బైబిల్ గ్రంథములుంటే తీసి పెట్టుకోండి. బుక్ ఆఫ్ హబక్కూక్, 1st chapter verses 12 to 17. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతి పొరలను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మానవులను నందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, పెద్ద ప్రవక్తలలో కొందరున్నారు, చిన్న ప్రవక్తలు అనేటువంటి వారు కొందరున్నారు. మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్. హబక్కూకు ఈజ్ ద వన్ ఆఫ్ ద మైనర్ ప్రాఫిట్. ఈయన చిన్న ప్రవక్తలు అంటే అర్థం ఏమిటంటే, పెద్ద ప్రవక్తలంటే చాలా పొడుగు పెద్దగా ఉంటారని కాదు, కానీ చిన్నవాళ్ళంటే చిన్నవారని కాదు, కానీ వారు వ్రాసిన ప్రవచనములను బట్టి ఆ విధంగా మాట్లాడారు. హబక్కూకు వ్రాసినటువంటి ప్రవచనములు కొన్ని తక్కువ, చిన్న ప్రవక్త. హబక్కూకు అనగా అర్థము కౌగిలి అనేటువంటి అర్థం వస్తుంది పిల్లరా. అక్కడ దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేస్తూ సాతానుడు చేసేటువంటి క్రియల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలు ఏ విధంగా సాతానుడి యొక్క కౌగిట్లోకి వెళ్ళిపోతున్నారో అన్న ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు పిల్లరా. అంటే మానవుణ్ణి చేజెక్కించుకుంటానికి వాడు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. వాడిని ఎవరు పిలవవసరం లేదు, ఎందుకంటే ఈ లోకాధికారి అనేటువంటి పేరు కలిగి ఉన్నాడు వాడు. ప్రార్థనలు చేద్దామనుకున్న సమయంలో ఏదో ఒక ఆటంకాలు, వాక్యము చదువుదామనుకున్న సమయంలో ఆటంకాలు, ఇదిగో ఇప్పుడు పాట పాడదాములే అనుకున్నప్పుడు గొంతు నుంచి ఆటంకాలు, రకరకాలమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాడు కాల్పుల విరమణ లేకుండా దాడి చేసినట్లుగా సాతానుడు దాడి చేస్తూ ఉంటాడు అన్నట్లుగా ఈ మాటల్లో కనబడుతున్నాయి పిల్లరా. ముఖ్యంగా ఈ యొక్క 15th verse 15వ వచనంలో అంటున్నాడు, వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకుని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వాడి ఆయుధాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిజమే, దేవుని దివ్య శక్తిని పొందుటకు సిద్ధపడుతున్నటువంటి మనము ముందుగా సాతాను ఆయుధాలని గుర్తించాలి, గ్రహించాలి, వాటికి దూరంగా ఉండాలి. ఈరోజు ఈ ప్యాసేజీని బట్టి మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే సాతాను ఆయుధములు. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ద వెపన్స్ ఆఫ్ సాటాన్. ద వెపన్స్ ఆఫ్ సాటాన్. సాతాను యొక్క ఆయుధములు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు వాడి యొక్క వరలో పడిపోకుండా, వాడి ఒళ్ళోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడి ఎదిరించడానికి అవకాశం ఉంటుంది పిల్లరా.
సాతాను ఆయుధములు ఏమిటి? వాడు ముందే చెప్పాను, కాల్పుల విరమణ లేకున్నట్లుగా ఎప్పటికీ కూడా దేవుని పిల్లలపై దాడి చేస్తూనే ఉంటాడు. ఆ దాడి ఎలా అంటే రెడీగా ఉంటాడు. ఎవరు పిలవవసరం లేదు, వాడిని ఎవడు నిద్ర లేపాల్సినటువంటి పని లేదు దుష్టుణ్ణి. ఉపోద్ఘాతంలోకి వచ్చిన మనకి తెలిసిన వచ్చిన చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె, విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. చూస్తున్నారా? ఎవరు దొరుకుతారా? ఎవరు ఆత్మీయతలో సన్నగిల్లిపోయి ఉన్నారా, పడిపోయి ఉన్నారా, దిగజారిపోయి ఉన్నారా? ఎవరు ప్రార్థనలో దిగజారి స్థితిలో ఉన్నారా? ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహము వలె వెదుకుతూ తిరుగుతున్నాడు. మన ప్రభు యోధాగోత్రపు సింహమే. మరి నీ పరిస్థితి ఏమిటి? ఆత్మీయతలో అంతకంతకు దిగజారిపోతున్నావా? మునుపు ఉన్నటువంటి భక్తిలో తగ్గిపోయి ఉన్నావా? మరొక్కసారి దేవునితో ఐక్యపరచబట్టానికి ప్రయత్నించాలి. లేకపోతే అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా తిరుగుచున్నాడు. కారణం, మనిషిని చేజెక్కించుకుంటే వాడి పని. మనిషిని చేజెక్కించుకుంటానికి గర్జించిన సింహం వలె ఒక్కసారి పంజా విసిరాడంటే దొరికావో అంతే సంగతులు. వాడు ఆయుధాలు ఉన్నాయి పిల్లలు, ఆలోచించండి. వాడు ఆయుధాలను వాడతాడు. నీ యొక్క పరిస్థితిని గమనించు. ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను పలకరిస్తూ ఉన్నాడు. వాడి ఆయుధములకు నువ్వు దొరకకూడదు. గర్జించు సింహాలే తిరుగుతున్నాడు. నిజమే. ఏంటి వాడి ఆయుధాలు? అవి మనం గుర్తించాలి, గ్రహించాలి, వాటికి దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాయండి, దేవుడిచ్చిన ఆయుధాలు నాకున్నాయండి, నేను వాడతానంటున్నావు. ముందు శత్రువుకి ఏం ఆయుధాలు ఉన్నాయో తెలియకుండా మనం ముందడుగు వేయకూడదు. గుర్తుపెట్టుకోండి పిల్లరా, దేవుడిచ్చిన ఆయుధాలు మన సొంతమే, వాడగలం, సమర్థులమే. దేవుడు అటువంటి చాకచక్యాన్ని మనకు ప్రదర్శించడానికి అవకాశం ఇస్తాడు. అయితే ముందుగా ఆ సాతానుడి ఆయుధాలు ఏమిటో మనం గ్రహించాలి. ఈ హబక్కూకు గ్రంథంలో 3 ఆయుధాల గురించి ఇక్కడ గ్రంథకర్త వ్రాస్తున్నాడు. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ హబక్కూక్, 1st chapter 15th verse నేను చదువుతున్నాను. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగియున్నాడు. గ్రహించండి, సాతానుడి యొక్క ఆయుధములో మొట్టమొదటిది ఏమిటండి? గాలము. ద ఫస్ట్ వెపన్ ఆఫ్ సాతాన్ ఈజ్ నిప్ హుక్. నిప్ హుక్, గాలము. వాడు గాలము వేసి లాగుతాడండి. ఆ గాలము రకరకాలుగా ఉంటుంది. మనిషిని దేవుల్లోకి ఎదగనీయకుండా చేస్తాడు. ఒక్కసారి గాలం వేశాడంటే బాగుందిలే అనుకుంటే తప్పు. చేపకు గాలం సంగతి తెలియదండి. ఆ ఎర్రనే చూస్తుంది తప్ప చేప గాలమును చూడదు. ఆ ఎర్రనే చూసి ఆ ఎర్ర తిందామని వస్తుంది, ఆ గాలము నోట్లోకి వెళ్ళిపోయి గబక్కున ఆ పట్టేవాడి చేతికి చిక్కిపోతుంది. ఎర్రనే చూస్తున్నారు తప్ప చాలామంది ఆ ఎర్ర ఎందుకుంది, అక్కడ ఏంటి, ఎవరు పెట్టారు ఏంటని ఆలోచన చేసే సమస్యే లేదు. చేపకు గాలం సంగతి తెలియదు, కానీ ఎర్రే కనబడుతుంది. చేప చిక్కిపోయిన రీతిగా ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలు కూడా ప్రియులరా ఆ దుష్టుని యొక్క, సాతానుడి యొక్క గాలానికి చిక్కిపోతున్నారు. బాగా కనబడుతుంది కదా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దుష్టుని యొక్క ఆయుధము గాలమున సంగతి గుర్తించావా? గుర్తించావా లేదా ఆలోచించి. బైబిల్లో చాలామంది పిల్లరా ఈ గాలము సంగతి తెలియక ఆ దుష్టుని యొక్క కౌగిట్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉన్నారు, కానీ
ఇలాంటి గాలం చేత పడిపోయిన వాళ్ళు ఒక ఇద్దరు గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను పిల్లరా. చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. న్యాయాధిపతులు, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 వర్స్ 21. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకొని వచ్చి ఇత్తడే సంకెళ్ళ చేత అని బంధించిరి. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందో తెలుసా? బైబిల్ చదివే వాళ్ళందరికీ అర్థమవుతుంది. శాంసన్, సంసోను గురించి వ్రాయబడి ఉంది. సంసోనుకు కనబడినటువంటి ఎర్ర ఏమిటో తెలుసా? దెలీలా. కానీ ఆ గేలం ఎవరు? ఫిలిష్తీయులు. స్త్రీ మోహములో పడిపోయాడు. దేవుడు తనకిచ్చిన పవిత్రతను పోగొట్టుకున్నాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది శత్రువులు సంహరించిన బలాఢ్యుడు. నక్కతోక ముడిపెట్టి ఆ తోకల ముడిలో కాగడాలు పెట్టి రాత్రికి రాత్రి శత్రువుల పొలాలని తగలబెట్టినటువంటి గొప్ప వీరుడు. దేవుని చేత నాజీరు చేయబడినవాడు. దేవుని యొక్క బలమును పొందుకున్నటువంటి వాడు శాంసన్. సంసోను ఒక స్త్రీ మోహములో పడిపోయాడు. అదే గాలము. బయటికి రాలేకపోయాడు. ఎప్పటిదాకా తెలుసుకోలేకపోయాడు తెలుసా? అతను కళ్ళు పీకేసే స్థితి వరకు వచ్చేంత వరకు. అప్పుడు కానీ తెలియలేదు అతనికి. ఈ రోజుల్లో చాలామంది పాపమును జుర్రుకుంటున్నారు. అబ్బా ఏం కాదులే కాసేపట్లో వచ్చేద్దాం, ఆ రాకడ టైంలో మారిపోదాంలే, శేష జీవితంలో మారదాంలే, చూద్దాంలే. ఈ పాటికి ఏమైపోతుంది? ఈ లోపుకే జీవితం ముగిసిపోతుంది. సాతానుడి యొక్క ఆయుధం ఏమిటంటే గాలము. అది ఏ రూపంలో వస్తుందో నీకు తెలియదు. సంసోనుకు ముందు స్త్రీని పెట్టాడేమో, నీ ముందు నీ భక్తిని నాశనం చేయటానికి, నీ ప్రార్థనను భంగపరచటానికి, నీ సమయాన్ని దొంగిలించటానికి, నీ విలువైనటువంటి ఆత్మీయ జీవితమును భ్రష్టు పట్టించటానికి నీ ముందే రకరకాల గాలాలు పెట్టాడు. జాగ్రత్త, మెలకువగా ఉండు ప్రియ దేవుని బిడ్డ. మరొక జంట చెప్తాను పిల్లరా. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3, 4th and 5th వర్సెస్. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండరనియు దేవునికి తెలియని స్త్రీ చెప్పగా. మనకి ఎన్నిసార్లు చదివి ఉంటాయి విషయాన్ని. ఇక్కడ ఒక గాలం కనబడుతుంది. పండు, దాని వెనుకున్న గాలం దుష్టుడు. కనపడే ఎర్ర పండు, దేవతల మాదిరి అయిపోతాం. దుష్టుడు నిన్ను పడగొట్టడానికి రకరకాల మాటలు చెప్తూ ఉంటాడు. నీ వివేచన ఏమవుతుంది? ఆదాము అవ్వల విషయంలో చూస్తే దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు, అంతే. దాని జోలికి వెళ్లకుండా మానేసి, ఇదిగో ఈ పండు తినుదినుమున మీరు నిశ్చయముగా చావరు కానీ దేవుడి కన్నా గొప్పోళ్ళు అయిపోతారు, దేవతల మాదిరి అయిపోతారు. ఈ మాటలు వాళ్ళకి చాలా వినసొంపుగా ఉన్నాయండి. అంటే సృష్టికర్త మాటను ప్రక్కన పెట్టేశారు. సాతానుడు వేశాడు, గాలం వేశాడు, ఈ మాటలకు పడతారా లేదని పడిపోయారంతే. ఎర్రలో రకరకాల ఎర్రలు పెడతారండి. విచిత్రమైనటువంటి చేపలను పట్టడం కొరకు, రకరకాల తెగలగలిగినటువంటి చేపలను పట్టడం కొరకు ఎర్ర వేసేవాడు కూడా రకరకాల ఎర్రలు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు ఒకేది వాడండి, ఏరియాని బట్టి వాడుతూ ఉంటారు ఎర్రలు. ఇక్కడ ఆదాము అవ్వలకి వాడినటువంటి ఎర్ర ఏమిటి తెలుసా? పండు. ఏం కాదు, తినండి. దేవుడు అట్లాగే చెప్తుంటాడు. మీరు బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకన్నా గొప్పోళ్ళు అయిపోతారు మీరు. వాక్యము సరిగా చదివేవారు వెలిగింపబడతారు. ప్రైజ్ ద లార్డ్. వాక్యమును గ్రహించిన వారు దేదీప్యమానంగా వెలిగించబడుతూ ఉంటారు. అనేకులు వెలిగిస్తారు ప్రియులారా. సాతానుడు వాడే ఆయుధం గాలము. ఏం కాదులే అనుకుంటాం, ఏం పర్లేదులే అనుకుంటాం. ఏం కాదు, ఇది తప్పే కదా, ఈ చిన్న అబద్ధం ఇది కూడా చేయకపోతుంది, అంత నిక్కచ్చిగా ఎవరు ఉండలేరబ్బా అంటూ ఉంటారు కొందరు.
యథార్థవాది లోక విరోధి అన్నారు. లోకానికి నువ్వు విరోధమైనా పర్వాలేదు, కానీ యథార్థతను వదిలిపెట్టవద్దు. నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో భ్రష్టు పట్టడం అది నీకు మంచిది కాదు. సాతానుడు వాడేటువంటి మొట్టమొదటి ఆయుధం నిప్పుక్, గాలము. గాలం వేసి లాగేస్తాడు. దాని నుండి నువ్వు తప్పించుకోవాలి, జాగ్రత్త. సంసోను తప్పించుకోలేకపోయాడు. ఆదామవ్వలు కూడా అలాగే పడిపోయారు. నీ జీవితంలో గాలాలను తప్పించుకుని బయటికి రా. వాడి మొదటి ఆయుధం ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడు, నిప్పుక్, గాలము. రెండవ ఆయుధాన్ని మనం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్ బుక్ ఆఫ్ హబక్కూక్ 1:15. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకుంటుచుంటున్నాడు. దీన్ని బట్టి సాతానుడి యొక్క రెండవ ఆయుధం ఏమిటో తెలుసండి పిల్లరా? ఉరి. ద సెకండ్ వెపన్ ఆఫ్ సాటాన్ ఈజ్ నూస్. నూస్, ఉరి. ఉరేసేసుకో, చచ్చిపో. నీ బతుకు వ్యర్థమేక, నువ్వు ఎవరి దగ్గర తలెత్తుకోలేవు. అయిపోయింది నీ బతుకుకి, అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. చచ్చిపోయిక, చావు తప్ప నీకు బ్రతుకులేదు, ఫినిష్ అని చెప్తూ ఉంటాడు. ఏ మానవుడు ఇలా చెప్పడండి? సాతానుడు తప్ప. ఇది కూడా వాడు ఆయుధమే. చేసేసుకో, సూసైడ్ చేసేసుకో. ఎందుకు నీకు ఈ బ్రతుకు? చాలామంది అలా సాతానుడు మాట విని అర్ధాంతరంగా వాళ్ళ తనువు చాలిస్తున్నారండి. వాళ్ళ ఆయుష్కాలాన్ని వాళ్లే తీసేసుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పేరెంట్స్ని కానివ్వండి, వాళ్ళ బంధువర్గాన్ని ఎవరిని కానివ్వండి, ఎవరిని లెక్క చేయకుండా చాలిక ఈ బ్రతుకు చాలు, చచ్చిపోదాం. ఎంతమంది? అది ఎవరి ఆయుధం? సాతానుడు ఆయుధం. నోస్, ఉరిలు పెట్టుకుంటున్నారు. ఉరి. బైబిల్ గ్రంథంలో ఉరిలు పెట్టుకుని చనిపోయింది ఇద్దరు గురించి రాయబడి ఉంది పిల్లరా. చూద్దామా? బుక్ ఆఫ్ 2 శామ్యూయల్ చాప్టర్ 18:9. సమూయేలు 2వ గ్రంథం 18:9. అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవుచు దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మనస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొండినరియు అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమినికి మధ్య వేలాడుచుండగా అతని కిందున్న కంచెర గాడిద వెళ్ళిపోయింది. అబ్షాలోము దావీదు కొడుకు కంచెర గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. చాలా స్పీడ్గా తోలుతున్నాడు దాన్ని, గాడిదను, కంచెర గాడిదను. ప్రయాణం చేస్తూ ఉంది. ఇంకా స్పీడ్ వెళ్ళు అంటున్నాడు. ఒక గొప్ప మస్తకి వృక్షం కిందకి రాగానే ఆ కొమ్మల మధ్య ఇతను చిక్కుకుపోయాడు. తాడుకి కింద గాడిద వెళ్ళిపోయింది, చనిపోయాడు. ఇంతకీ అబ్షాలోము అంత హరీబరీగా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఎవరిని తరుముతున్నాడు? ఎందుకు వచ్చి నీ హరీబరీ? ఎందుకు ఈ హైరానా? దేనికోసమో తెలుసా? అధికారం కోసం. తండ్రి సింహాసనాన్ని కైవసం చేసుకోవాలి, నేను చేజిక్కించేసుకోవాలి. ప్రియులరా, అధికారాన్ని దేవుడిచ్చేంత వరకు ఆగి తీసుకోవాలి తప్ప అర్ధాంతరంగా అధికారం రాదండి. ఆలోచించండి. అధికారమును దేవుడు ఇవ్వాలంటే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తాడు తప్ప నువ్వు అర్రులు చాచకూడదు, దానికోసం తహతహలాడకూడదు. అది ఏమైపోయింది? ఊరైపోయింది మనిషికి. అబ్షాలోము కన్న తండ్రినే చంపటానికి వెనుకంచి వేయలేదు. ఎంత సాహసాన్ని కొడిగట్టాడు. ఏమండి, ఇలాంటి బుద్ధులన్నీ ఎవరు పుట్టిస్తారనుకున్నారు? ఈ బుద్ధులు సాతానుడు. మా నాన్నని చంపేయాలి, అవసరమైతే అడ్డం వస్తున్నాడు. మా నాన్న సింహాసనంలో నేను కూర్చోవాలి. ఈ రోజుల్లో ఎంతమంది లేరండి? పేరెంట్స్ బ్రతికుండగానే ఆస్తి పంచి ఇచ్చేసేయి, నీకేం అవసరం, నీకేం ఉండక్కర్లా, మేము చూస్తాంలే, మేము ముద్ద పెడతాంలే, ఇచ్చేసేయి ఆస్తి అంతే.
ఎంత దారుణం ప్రియులారా. దేవుని వాక్యమేమో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించవాలని వాక్యం సెలవిస్తుంటే, దీర్ఘాయుష్ కాదు, ఒక అధికారం ఉంటే చాలు, నాకు ఆయుష్ కాదు. అధికారం కోసం అరులు చాస్తున్నాడు పిల్లరా. ఉరివేయబడిపోయింది దీనికి. ఈ అధికారం అనే దాన్ని ఒక ఉరిగా చూపిస్తున్నాడు సాతానుడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశీలన చేసుకో. ఎక్కడ నువ్వు పడిపోతున్నావు, ఎక్కడ నీ యొక్క ఈగోయిజం దెబ్బతింటుందనుకుని ఫీల్ అవుతున్నావు. అధికారాన్ని ఆది సంభూతుడు ఇవ్వాలండి. కన్న కొడుకు తరుముతుంటే తండ్రి చెప్పుకోలేక పారిపోతూ అయ్యో నిదానంగా పారిపోతే చెప్పులతో అయితే నేను స్పీడ్ పరిగెత్తలేని, ఆ చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకుని తండ్రి దావీదు ఏడుస్తా పరిగెత్తిన రోజులు ఉన్నాయి. కన్న కొడుకే చంపటానికి వస్తే ఎవరికి చెప్పుకుంటాడు దావీదు? ప్రియమైన దేవుని బిడ్డ, సాతానుడు వాడేటువంటి రెండవ ఆయుధం ఏంటో తెలుసా? ఉరి. రెండవ వ్యక్తి మరొక చూపిస్తాను. బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 5. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములు పారవేసి పోయి ఉరకపెట్టెను. ఏం పెట్టెను? ఉరి పెట్టుకొనెను. ఎవరండి ఇతను? ఇస్కరియోతు యోధ, జోడా ఇస్కరియోత్. ఏం చేశాడు? వెండి నాణ్యాలు పారేసేసి, ఆ డబ్బు పారేసేసి ఉరి పెట్టుకున్నాడు. అంతకుముందేమో నాకు ఆ డబ్బే కావాలి, ఆ వెండి నాణ్యాలే కావాలి అన్నాడు. ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు? నాకొద్దు బాబు, నీతిమంతుడిని నేను ప్రాణాల మీదకి తీసుకొచ్చేసాను, నేను నీతిమంతుడు ప్రాణం తీసేసాను నేను అడ్డగోలుగా, నాకు ఈ డబ్బు వద్దు అని ఆ వెండి నాణ్యాలు పారేసేసి ఉరి పెట్టుకుని చనిపోయాడు. బైబిల్లో ఉరి వేసుకుని చనిపోయింది వీళ్ళిద్దరేనండి. పాత నిబంధనలో అబ్షాలోము, క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ. ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. అంతకుముందు వెండి నాణ్యాలకు అమ్మేశాడు యేసుక్రీస్తుని. మరి ఇప్పుడు నాకు వద్దు, అన్యాయంగా నేను ఒక నీతిమంతుడిని చావుకి నేను సమ్మతించానే, నీతిమంతుడు రక్తము చిందించడానికి నేను సమ్మతించానే అని ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఆత్మహత్య. ఎవరు ప్రేరేపించారు చచ్చిపో 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 అని? మనుషులు ఎవరు ప్రేరేపించరండి, సాతానుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకు నీ బతుకు చెడ, నీది ఒక బతుకేనా? ఏం సాధించావని? నువ్వు బ్రతికేం సాధించాలి? చచ్చిపో, తనువు చాలించు, అనవసరం అని సైతానుడు చెవులో మోగుతూ ఉంటాడంట కొందరు చెవులో. దేవుడు, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎంత చెప్పినా ఇది ఎక్కదు. కానీ కొందరికి సాతానుడు చెప్పే తొందరగా ఎక్కిపోతూ ఉంటుంది ఆ దుర్బోధ. ప్రియులారా, ఉరిపెట్టు అంటే ఈ రోజుల్లో పిల్లల డబ్బు ఉరివలే అయిపోయింది. కొందరు విశ్వాసుల్ని పాడు చేస్తుంది డబ్బు, కొందరు సేవకుల్ని పాడు చేస్తుంది డబ్బు. ఉరివలే అనేక మందిని, సేవకుల్ని సైతం కూడా పాడు చేస్తుంది. ముందు గాలం వేస్తాడు, పనిచేయలేదా, తప్పించుకున్నారా, ఉరి చూపిస్తాడు అంతే. అది కూడా తప్పించుకున్నారా? మూడో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, బుక్ ఆఫ్ హబక్కూక్, మొదటి అధ్యాయం 1:15 నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. వలతో కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. సాతానుడి యొక్క మూడవ ఆయుధం ఏంటో తెలుసా అండి? వల. నెట్. థర్డ్ వెపన్ ఆఫ్ సటాన్ ఈజ్ నెట్. ఏకంగా వలేసేస్తాడంటే అంతే. గాలానికి పడలేదు, ఉరికి పడలేదనుకోండి, ఏకదమ్ ఒక్కసారిగా ఏం చేస్తాడు? వలేసేస్తాడు అంతే. వల అనేది కూడా సాతానుడి యొక్క ఆయుధమే. నేను ఉపోద్ఘాతంలో చెప్పాను, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఆలోచించు దేవుని యొక్క వాక్యాన్ని. గర్జించు సింహము వలె. వలేస్తే పడని వంటి ఉంటాయండి, ఎక్కడ తప్పించుకునేటువంటి ఛాన్స్ లేదు. వల. ఈరోజు చాలామంది జీవితము నెట్ లేనిదే జరగట్లేదు. అదే నెట్ ఇంటర్నెట్ అంతర్జాలం. ఆ వలలో పడిపోయారు చాలామంది. ఆ పేరులోనే ఉంది నెట్. ఆ వల బంధింపుడు సెక్షనమే అంతజాలం, మాయాజాలం అయిపోయింది అంతాను. నెట్ లేనిదే ఉదయం నుంచి రాత్రి గడవట్లేదు ఏ మనిషికి కూడాను. చాలామందికి ఈ రోజుల్లో అలాగే ఉందండి. నెట్ ఫెసిలిటీ ఉందా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు? వైఫై ఫెసిలిటీ ఉందా? నెట్. వల మూడవది వేస్తూ ఉంటాడండి. అందరూ ఆ చెరలోనే, ఆ అపవాది బంధకాల్లోనే ఉన్నారండి. ఆ వలలోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వచ్చేద్దాం అనుకుంటున్నారు, మరలా దాంట్లోనే కూరుకుపోతున్నారు. తప్పించుకుందామని కూడా అది వల కదా, నెట్ కదా, అంత తేలిగ్గా బయటకు వదులుతాడు వాడు. ఒక్కసారి వాడు వలలో పడిన తర్వాత సమస్య లేదు, పీల్చి పిప్పిచేయడు. ఇప్పుడు చేపలు పట్టేవాడు వలలో పడిన తర్వాత ఆ చేపల్ని ఇంటికి తీసుకెళ్ళి కూర వండుతాడు తప్ప, మిగిలితే అమ్ముతాడు తప్ప, మళ్ళీ సముద్రంలో మళ్ళీ ఆ నీళ్ళలో వదులుతాడా? అలా వదిలితే వాడిని పిచ్చోడు అనరు. దుష్టుడు కూడా అంతేనండి. దుష్టుడు కూడా అంతే. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం చదవండి. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతనేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతనేనా? తాను చెరపెట్టిన వారిని తమ నివాస స్థలములకు తాను చెరపట్టిన వారిని ఇతడేనా? చూస్తున్నా ఎవరి గురించి ఈ మాటలు? సాతానుడు తోసివేయబడ్డాడు కదా, లూసిఫర్. అతగాడి గురించి రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా పిల్లలు ఆలోచించారు. తాను చెరపట్టిన వారిని ఆ వలలో వేసేసుకున్న వాడిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? నేను ముందే చెప్పాను, ఒకసారి పట్టాడు అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ నీళ్ళలో వదలడు వాడు. వాడి చేతికి చిక్కారంటే పీల్చి పిప్పి చేసేస్తాడు, నాశనము చేస్తానంటే పరిస్థితి ఏమిటి? సాతానుకు దూరంగా పారిపోవాలి, కానీ కావాలని ఆ వలలో చిక్కుకోకూడదు. నీకు నెట్ ఫ్రీ ఉందేమో, చేతిలో ఫోన్ ఉంది, లేకపోతే ల్యాప్టాప్ ఉంది, లేకపోతే పామ్ ట్యాప్ ఉంది, ఏదైనా ఉందేమో, నీకు ట్యాబ్లెట్ ఉండొచ్చు. ఇష్టం వచ్చినట్లుగా నువ్వు లోపలికి వెళ్ళిపోతే వాడు గుంజుకు తీసుకెళ్ళిపోతాడు అంతే. ఇక ఉన్న ఆత్మీయతను కూడా తాకట్టు పెట్టేసి దిగజారిపోయి ఏర్పరచబడిన వారిని సైతం దుష్టుడు మోసం చేస్తున్నాడు. జాగ్రత్త. నేను బాగున్నానులే, ఆత్మీయతలో బాగున్నాలే, నేను చాలా చక్కగా ఉన్నానులే అనుకున్న వారిని సైతం ఒక దెబ్బ కొట్టి పడగొట్టేస్తున్నాడు సాతానుడు. వాడు ఆయుధం ఏమిటంటే వల. వాడి వలలో చిక్కుకొనకూడదు. అలా చిక్కుకొనకూడదంటే ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని పాదాలు పట్టుకుని దేవుని పాదాల దగ్గరే గడపటం అలవాటు చేసుకోవాలి. నేను ముగించబోతున్నాను, ఆలోచించండి. సాతానుడి యొక్క ఆయుధాలు, ద వెపన్స్ ఆఫ్ సాటాన్. 3 వెపన్స్ గురించి మీతో చెప్పాను పిల్లరా. మొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్, నిప్హుక్, గాలము మొదటి ఆయుధం వాడిది. సెకండ్లీ, నూస్, ఉరి రెండవది వాడి ఆయుధం. మూడవదిగా ఈ రెండిటికి పడకపోతే ఏకంగా ఒకేసారి వేసేస్తాడు నెట్. థర్డ్లీ, నెట్, వల. ఆ వలలో ఎవరైనా సరే పడిపోవాల్సిందే. జాగ్రత్త, తప్పించుకోవాలి తప్ప ఎదురు తిరిగాడు వాడు. ఎక్కడ చూస్తాడు? నన్నేం చేస్తాడు వాడు? విర్రవేగొద్దు. దేవుడున్నాడు మనకి, ధైర్యమే. కానీ అంత భక్తి చేస్తున్నావా? అంత ప్రార్థనా జీవితం ఉన్నదా? నిలువెచ్చని స్థితిలో ఎంతవరకు నువ్వు ఎగిరి పడతావు? వెట్టగలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో ఉండాలి. ప్రజ్వరిల్లేటువంటి క్రైస్తవ జై జీవితం నువ్వు జీవించాలి. నిలువెచ్చని స్థితిలో మీనమేషాలు లెక్కిస్తూ ఎంతకాలమని కాలం గడుపుతూ పబ్బం గడుపుకుంటూ వెళ్ళిపోతారు. ఇవి సాతానుడు ఆయుధాలు, గుర్తించు. గాలానికి వద్దు,
పడిపోవద్దు, ఉరికి వలలో చిక్కుకోవద్దని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు పిల్లరా. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయుధాలని వాడుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ప్రభువు పాదాల దగ్గర కనిపెట్టుకుంటూ ఉంటారో వారికి దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయుధాలను ఇచ్చాడు. ఆ ఆయుధాలని మనం చక్కగా వాడటానికి ప్రయత్నం చేయాలి.